ఇంత రాత్రి అయినా కూడా ఎవరు రెప్ప కూడా వేయకుండా ఇంత శ్రద్ధగా కూర్చొని వింటున్నారంటే నేను యాక్చువల్గా వేరే అభిప్రాయం ఉన్నవాళ్ళు మార్చుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే నేను ఈ పారాయణం మొదలెట్టిన ముందు కానీ ఈ వాళ్ళ గురువుగారు సచరిత్రం అని చెప్తారని చెప్పినప్పుడు కానీ ఏ సినిమానో అయితే లేకపోతే టీవీ సీరియల్ అయితే కూర్చుంటారు కానీ అంతసేపు ఎవరు కూర్చుంటారు అవునంత లేదు. అలాగే కూర్చున్నాం బొమ్మల్లాగా. నా వరకు నా ఫీలింగ్ అది. మీరు కూడా అదే ఆ ఫీలింగ్తోనే ఉన్నారని అనుకుంటున్నాను. సెలవు తీసుకుందాం. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇది సంకల్పం మామూలు క్యాజువల్గా అంతే పూజ పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నాకు సాల్వ్ అయిపోయింది. మీరు కూడా పెట్టుకోండి, సత్ఫలితాలు ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పిన మీదట సేవ చేసుకోవడానికి నాకు మా ఫ్రెండ్ రూపాన బాబా నా ఇంటికి వచ్చాడు. నేను ఎంతో అనారోగ్యం మొదటి నుంచి పట్టుబడిస్తున్న మెయిన్ ప్రాబ్లం. మాకు ఏది లోటు లేదండి దేవుడి దేవల్ల. ఆరోగ్యం మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్నాం ఎన్నో రకాలుగా. ఈ 2 నెలల నుంచి మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పారాయణం ఏ ఒక్కరోజు కూడా ఆమె సిక్ అవ్వలేదు, ఏ రకమైన ప్రాబ్లం లేదు కూడా. అదే ఇప్పుడు ఆవిడ చెప్పబోయి బాధపడింది. సో స్పందన అనమాట. అంటే నేను ఎంత సాధించగలిగాను, ఏ మందు లేకుండా, ఏ డాక్టర్ అవసరం లేదని కాదు, దయచేసి అన్యత భావించవద్దు. డాక్టర్లో పెడుతున్నాను పట్టుకోవడం అలాగే ఇంకా మీరు కూడా బాబా గారి ఆశీస్సులతోనే చేయగలుగుతున్నారు వైద్య సేవ. మీ ద్వారా మాకు సేవ అందుతుంది ఎంతోమంది పేషెంట్స్. సో ఈవిడ ఆ ఊది బాగుపడింది, సంతోషం. అయితే ఈ కోటేశ్వరి గురించి మీకు చెప్పాలి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఈవిడ మాకు సంకల్పం కలిగించి జయప్రదంగా కార్యక్రమాన్ని వాళ్ళ ఇల్లు, పాప, కూతురు, మనవడు అందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఉంటుంది 2 నెలల నుంచి. అదే మీకు ఒక గొప్ప నిదర్శనం. బాబా గారు ఇచ్చిన సంకల్పం, ఆ బలం. ఎవరు వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి ఒకరోజు బయటికి వెళ్తేనే మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వెళ్తామని అనిపిస్తుందండి. ఈ 2 నెలల నుంచి ఇక్కడే ఉంది ఆవిడ. ఈ 2 నెలల నుంచి ఇక్కడే ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతానా అనే ఫీలింగ్ కూడా లేదు ఆవిడకి. 49 రోజులు జయప్రదంగా గడిస్తే చాలు, పారాయణం సక్రమంగా చేసుకోగలిగితే చాలు, ఎక్కువ మంది పారాయణం చేయగలగాలి అనుకునే సంకల్పం తప్పితే వేరే ఇంతవరకు రాలేదు. అప్పుడు బహుశా ఈ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారనే ఫీలింగ్ వస్తుందేమో ఆవిడకి. మరొకసారి ఆవిడ ఫ్యామిలీ సభ్యులకి, మా అందరికీ ఈ కోఆపరేషన్ ఇచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ టిఫిన్ సర్వ్ చేసుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్తాను కోరుతున్నాను. కోటేశ్వరం మాట్లాడుతున్నాను కొన్ని నిమిషాలు. గురువు గారికి పావలా వచ్చింది, చాలా కళ్ళు వచ్చినాయండి. కొలెస్ట్రాల్ 2 మాత్రం అందువల్ల సీట్లు రావాలని చెప్పేసి నేను ఈ భూమి వద్ద ఉండి గురుగారు చేత ఆ శక్తి అందువల్ల ప్రతిరోజు కూడా మేము ఆ యూపూలు ఇప్పుడు ప్యాకెట్ ప్రతిదానికి యూపూ తీసుకున్నాం మా వాళ్ళంతా కూడా. అందువల్ల దయచేసి మీరంతా కూడా ఇలాంటి గురువులను దొరకడం, అఖండ జ్యోతి అంటే షిరిడి సాయిబాబా బాబాను ఇంట్లో తెచ్చుకోవాలంటే జ్యోతి రూపంలో